అసలకే పాపం దుర్యోధనుడు పిరికివాడు, వణికిపోతూ ఉండేవాడు ఘటోత్కచుడు చేసే పనులకు. ఘటోత్కచుడు అంటాడు దుర్యోధనుడితో, ఉండు, నిన్ను సంహరించడం చాలా తేలికైన విషయం. నాకు ముందు కర్ణుడిని సంహరించి వస్తా అని వెళ్ళి కర్ణుడికి చుక్కలు చూపిస్తాడు. ఆకాశం మొత్తం నల్లగా మార్చేసి అసలు కర్ణుడికి ఏం కనిపించకుండా చేస్తాడు. ఆకాశంలో ఒక రథం, ఆ రథంలో ఒక పెద్ద గద, ఆ గదని చాలా బలంతో కర్ణుడి మీదకి వదులుతాడు. కర్ణుడు ఆ గద నుంచి తప్పించుకొని ఆ గదను పట్టుకుని ఘటోత్కచుడి మీదకి వేస్తాడు. అతను కూడా తప్పించుకుంటాడు. పైనుంచి చాలా మంది రాక్షసులు దాడి చేస్తున్నట్టు ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఇంకా అందరూ భయపడిపోయి వెనక్కి పరిగెడతారు. కర్ణుడు అర్జునుడి మీద ఉపయోగించాలనుకున్న శక్తి అస్త్రాన్ని ఇంకా చేసేదేమీ లేక తనను తాను రక్షించుకోవడం కోసమని ఘటోత్కచుడి మీద ఉపయోగిస్తాడు. ఆ శక్తి అస్త్రం నుంచి తనను తాను రక్షించుకోలేను అని తెలుసుకున్న ఘటోత్కచుడు పాండవ